తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి మహిళల సంక్షేమం, అభివృద్ధి దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. వాటికి ప్రజల నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. కొన్ని చోట్ల విమర్శలు కూడా ఉంటున్నాయి. అయితే తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదేంటో తెలుసుకుందాం. తెలంగాణలో మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన కానుకను ప్రకటించింది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి మహిళకు 2 ఇందిరమ్మ చీరలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం చేపట్టబడుతుంది. ఇది రాష్ట్రంలోని ఆడబిడ్డల కళ్ళల్లో సంతోషాన్ని నింపేందుకు ఒక ప్రత్యేక ప్రయత్నం. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల చీరల పంపిణీ జరగనుందని అధికారులు తెలిపారు. నాణ్యత, విలువ ఈ చీరలు గత ప్రభుత్వ కాలంలో అందించిన నాసిరకమైన చీరల కంటే విభిన్నంగా ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. ప్రతి చీర విలువ రూ. 800 కాగా ఒక్కో మహిళకు 2 చీరలు అందుతాయి. ఈ నాణ్యమైన చీరల ద్వారా మహిళలు పండుగ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన చీరల్ని ధరిస్తూ పండుగను ఆనందంగా జరుపుకునే అవకాశం కల్పించినట్లవుతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం బతుకమ్మ వంటి పండుగలకు మరింత ప్రత్యేక ఆకర్షణను జోడిస్తుందని ఆశిస్తున్నారు. ఉపాధి అవకాశాలు. ఈ పథకం ద్వారా 6,000 మంది కంటే ఎక్కువ చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే అవకాశం లభిస్తుంది. తెలంగాణలోని చేనేత రంగాన్ని బలోపేతం చేయడంలో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. స్థానిక కళాకారులు, కార్మికులకు మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతోంది. ఈ చీరల తయారీలో స్థానిక చేనేత కార్మికులు కీలక భూమిక పోషిస్తున్నారు. పంపిణీ వివరాలు. సెప్టెంబర్ 22 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చీరల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అన్ని మహిళలకు ఈ లబ్ధి అందుబాటులో ఉంటుంది. పంచాయతీలు, స్థానిక అధికారులు ఈ పంపిణీలో ప్రధాన పాత్ర పోషిస్తారు. ఈ కార్యక్రమం సక్రమంగా అమలు కావడానికి ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుంది. సెప్టెంబర్ 22 నుంచి కొన్ని వస్తువులపై జీఎస్టీ పన్నులు కూడా తగ్గుతాయి. ఇలా 2 శుభవార్తలు రాబోతున్నాయి.